నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఫటాఫట్ 40. ఇక డీటెయిల్స్ లోకి వెళితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతిపెద్ద పరీక్షకు సిద్ధమైన ట్రంప్, కమలా హ్యారిస్, గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు, రష్యా ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం. ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ఎన్నికలకు ముందు తమ అతిపెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న డిబేట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తో డిబేట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియాలో తెలిపారు. ఈ డిబేట్ ఫిలడెల్ఫియాలో జరగనుంది. సోషల్ మీడియా వినియోగం పిల్లలను తప్పుదోవ పట్టిస్తుందని భావించిన ఆస్ట్రేలియా సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బెనీజ్ ప్రకటించారు. సోషల్ మీడియా, ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయడానికి కనీస వయసును అమలు చేయడానికి సర్కారు ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుందని ప్రధాని వెల్లడించారు. సోషల్ మీడియా వినియోగానికి పిల్లల కనీస వయసు 16 ఏళ్లుగా నిర్ణయించడమే తమ అభిమతమని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో వారు అంతరిక్షంలో చిక్కుకుపోగా సెప్టెంబర్ 13న ఎర్త్ టు స్పేస్ కాల్ లో సునీత విలియమ్స్, బూచ్ విల్మోర్ మాట్లాడనున్నట్లు నాసా వర్గాలు వెల్లడించాయి. వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ మిషన్ లో భాగంగా వారు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను వ్యోమగాములు ప్రజలతో పంచుకుంటారని నాసా అధికారులు తెలిపారు. ఐఎస్ఎస్ లో ఉన్న ప్రయోగశాలలో వారు చేస్తున్న శాస్త్రీయ పరిశోధనల గురించి వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, హర్యానా ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఆప్. ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం. సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక భూమిక పోషిస్తుందని, మానవత్వానికి ఈ సాంకేతికత ఓ వరం లాంటిదన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తొలి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరానికి హద్దులు లేవని, దానివల్ల కలిగే ముప్పును కలిసి ఎదుర్కొనేందుకు వాటాదారులంతా ముందుకు రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కుటుంబం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో సిక్కులు అభద్రతతో జీవించారని కేంద్ర మంత్రి పూరి విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వర్జీనియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తున్నారా లేదా అనే అంశంపై పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హర్దీప్ సింగ్ తీవ్రంగా స్పందించారు. అసలు రాహుల్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు భయాందోళనతో జీవించారన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో సిక్కు సమాజం చాలా సురక్షితంగా, గౌరవంగా జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ కు తిరిగి వచ్చి వ్యాఖ్యలు చేయగలరా అని నిలదీశారు. తాను 6 దశాబ్దాలుగా ఓ సిక్కుగా టర్బన్ ధరిస్తున్నానని పేర్కొన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రెండో జాబితాను బీజేపీ పార్టీ రిలీజ్ చేసింది. ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు వ్యతిరేకంగా బీజేపీ తరపు నుంచి కెప్టెన్ యోగేష్ బైరాగి పోటీ పడనున్నారు. కొన్ని రోజుల క్రితం వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జులానా నియోజకవర్గం నుంచి వినేష్ బరిలో నిలవనున్నారు. ఇవాళ 21 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ రెండో లిస్టును రిలీజ్ చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య స్పష్టత రాలేదు. సీట్ షేరింగ్ పై స్పష్టత రాకపోవడంతో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ రోజు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ఢిల్లీ పార్టీ ఇవాళ మరో జాబితాను కూడా విడుదల చేసింది. రెండో జాబితాలో 9 మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. వివిధ పార్టీల తరపున బరిలో నిలవబోతున్న అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని నామినేషన్ వేశారు. ఆయన లద్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా నాయబ్ సింగ్ తో పాటు హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఉన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్ వేసేందుకు వచ్చిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. హర్యానాకు చెందిన ఆజాద్ ఫల్వా అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఉచానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. నామినేషన్ వేసేందుకు ఆయన ఎడ్లు, నాగలితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. తన అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
వరుస ఓటముల షాక్తో విదేశీ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన అసహనం వెళ్లగక్కుతున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం దేశభక్తి కలిగిన వారు చేయాల్సిన పని కాదని హితవు పలికారు. రాహుల్ ఇప్పుడు ప్రభుత్వాన్నే కాదు ఎన్నికల కమిషన్ను కూడా ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. వరుస ఓటములతో రాహుల్ నిస్తేజానికి గురయ్యారని ఎద్దేవా చేశారు. విపక్ష నేత హూందాగా వ్యవహరించాలని, ఆయన జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టినా దేశంలో ఏమాత్రం మమేకం కాలేకపోయారని దుయ్యబట్టారు. ఇక జార్ఖండ్ను ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపణలు గుప్పించారు. అపార సహజ వనరులతో సుసంపన్నమైన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేసి విధ్వంసానికి తెగబడిందని విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరువు నష్టం కేసులో ఎంపీ శశి థరూర్పై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. శివలింగంపై తేలు అని ప్రధాని మోడీని విమర్శించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ 6 మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఢిల్లీ సర్కార్కు నోటీసులు ఇచ్చింది. పరువు నష్టం కేసులో విచారణ నిలిపివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ ఆదేశాలను ప్రశ్నిస్తూ ఎంపీ శశి థరూర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజీవ్ బబ్బర్ ఫిర్యాదు చేసిన కేసులో ఎంపీ శశి థరూర్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ క్రిమినల్ కేసులో 2019లో ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత ప్రకటనతో తమ మనోభావాలు దెబ్బతిన్నట్లు రాజీవ్ బబ్బర్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేరళలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు మాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటు అంశంపై కేరళ సీఎం పినరయ్ విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము సినీ పరిశ్రమలో జోక్యం చేసుకుని జస్టిస్ హేమా కమిటీ తరహా కమిటీలను ఏర్పాటు చేయలేదని, కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నందునే ఇది సాధ్యమైందన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చిన వారు, ఇవ్వని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చారు. రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నుంచి వీటిని జారీ చేయనుంది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే యూపీ, మహారాష్ట్రలో అమలు చేసింది. మరో 19 రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ స్కీమ్లు, కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వాడకంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది కేంద్ర సర్కార్. రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్పై సిమెంట్ దిమ్మెను అమర్చారు. వేగంగా వచ్చిన ఓ రైలు ఆ సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజన్తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్, ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు పోలీసులు, అధికారులు చేరుకున్నారు. ఎవరో కావాలనే కుట్ర చేశారని అనుమానిస్తున్నారు. ఈ కుట్రలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేశారు. గత 2 రోజుల క్రితం కాన్పూర్లో ఇదే తరహా కుట్ర జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోడీ అలా చేస్తే $1 ట్రిలియన్ ఎకనామీకి సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అలా చేయాలన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్. శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ చైర్మన్ ను స్పీకర్ నియమించారన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇలాంటి వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50% పెంచాలని, ఈ డిమాండ్ను నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఎకనామీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. భారీ రుణభారం రాష్ట్రానికి సవాల్గా మారిందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు కూడా ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని, వడ్డీని చెల్లించడానికి వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపుతుందని వాపోయారు. అందుకే రుణాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర సహకారం అవసరమన్నారు సీఎం రేవంత్. 100% రుణమాఫీ అయిందని ఫోజులు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి రైతులు గోడు తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి అని చెప్పిన సీఎం మాటలు బోటకమనే దానికి నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి సజీవ సాక్ష్యమన్నారు. 499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికి రుణమాఫీ కాకపోవడం పచ్చి మోసం కాక మరేమిటని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. వీరికి రుణమాఫీ ఎందుకు కాలేదో సీఎం సమాధానం చెప్పాలని కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ చైర్మన్ ను స్పీకర్ నియమించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీఆర్ఎస్ పార్టీ కాల రాసిందని మండిపడ్డారు. బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆక్షేపించారు. బట్టిని పీఏసీ చైర్మన్ కాకుండా వ్యవస్థను కాలరాశారని విమర్శలు ఎక్కుపెట్టారు. 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసుకున్నది ఎవరని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షానికి కాకుండా ఎవరికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారో అందరికీ తెలుసునన్నారు. శాసనసభ వ్యవహారాల నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ ను నియమించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడినని అరికెపూడి గాంధీ చెబుతున్నారని మంత్రి తెలిపారు.
తెలంగాణలో 4 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తుండగా మరో రైలు పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ సేవలు అందించేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని ఆయన ట్వీట్ చేశారు. 5వ వందే భారత్ ట్రైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ 2 నగరాల మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. రేపు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సెంట్రల్ టీం పర్యటించనుంది. పంట నష్టంపై అంచనా వేయనున్న బృందం అనంతరం వరద బాధితులు, అధికారులతో సమావేశం కానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం పర్యటించనుంది. ఈ టీంలో కల్నల్ కేపీ సింగ్ తో పాటు ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టం, ప్రాణ నష్టంపై బాధితులు, అధికారులతో వారు చర్చించనున్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలని పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చేటట్టు చేశారన్న ఏపీ హోంమంత్రి అనిత, వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామన్న మంత్రి నారాయణ. ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 10వ రోజు పర్యటించారు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి అధికారులు సీఎంకు వివరించారు. గత సర్కారు బుడమేరు గట్లను పట్టించుకోలేదని, కృష్ణానదిలో 11.43 క్యూసెక్ల వరద వచ్చిందని, దీనికి తోడు డ్రైన్లు పొంగాయన్నారు. అన్ని కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు రేయంబహుళ్లు కష్టపడి బుడమేరుకు పడినంత 3 గంటలను పూడ్చివేశారని చెప్పారు. డ్రోన్ లైవ్ ద్వారా గండి పూడ్చివేత పనులు పర్యవేక్షించినట్లు తెలిపారు. 5 ఏళ్లలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని గత సర్కారుపై మండిపడ్డారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురాలేదని, కొట్టుకు వచ్చేటట్టు చేశారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు. బ్యారేజీని ఢీకొన్న 5 బోట్లు ప్రమాదవశాత్తు రాలేదని, ఇది మేన్ మేడ్ ఇన్సిడెంట్ అని చెప్పారు. తొలుత బోట్లు కొట్టుకొచ్చాయని అనుకున్నామని, కానీ ఘటనపై విచారణ జరిపించిన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగు చూశాయని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ని ఇరుకున పెట్టేందుకు కుట్ర చేశారని, ఇందులో భాగంగా విధ్వంసం సృష్టించేందుకు, ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వాళ్లు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అలాంటి వాళ్లను దేశద్రోహులుగా పరిగణించాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎవరనుకుంటున్నారనే విషయంపై ప్రజలు కూడా చర్చించుకోవాలని సూచించారు అనిత. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విజయవాడలో వరద పరిస్థితులను వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించామని, వరద ప్రాంతాల్లోని నీటిని మరో 2 రోజుల్లో తాగవద్దని ప్రజలకు సూచించామని తెలిపారు. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితులు రాస్తారోకోతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించారు. కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుడమేరు ఆక్రమణలు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆక్రమణలతో విజయవాడ ముంపునకు గురైందని, ప్రవాహ విస్తీర్ణం పెంచాలని కోరారు పిటిషనర్. రేపు పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు వరద పెరిగి విజయవాడ ముంపునకు గురైంది. దీంతో వరదల కారణంగా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన ఘటనపై దర్యాప్తు జరుగుతుంది. భారీ వరదలతో గత నెల 10న తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోయింది. అయితే ఘటనపై దర్యాప్తు జరుపుతోంది టెక్నికల్ టీం. నిన్నటి నుంచి డ్యాం వద్ద కమిటీ విచారిస్తుంది. ఢిల్లీకి చెందిన ఏకే బజాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఈ నెల 15న నివేదిక ఇవ్వనుంది కమిటీ. దేవరా మూవీ ట్రైలర్ అవుట్. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన తమిళ హీరో సింబు. ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం. మలయాళ నటుడు టొవిన్ థామస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏఆర్ఎం ఉప్పెన ఫేమ్ కీర్తి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హీరో టివోనా థామస్ కు ఇది 50వ సినిమా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నెల 12న విడుదల చేయనున్నారు. తెలుగులో మైత్రి మూవీస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ఓ కీలక పాత్రను పోషించారు.
రజత్ రజనీకాంత్ లీడ్ యాక్టర్, రైటర్, డైరెక్టర్, ఎడిటర్ గా చేస్తూ ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందులో తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా సర్వైవర్. డిస్నీ ప్లస్, హాట్ స్టార్, జియో సినిమాలు అందుబాటులో ఉన్న ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ ట్రైలర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కి అవార్డు అందుకున్న సినిమా సర్వైవర్. రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్, ఎపిసోడ్స్, ఆర్టిస్టులు, పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫార్మెన్స్ కి 3 ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద ప్యాషన్తో 2018 నుంచి 3 సినిమాలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నీట మునిగిన వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ హీరో శింబు ముందుకొచ్చారు. ఈ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో శింబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తన వంతు సహాయంగా 6 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దులీప్ ట్రోఫీలో రింకు సింగ్ వార్తను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్ మ్యాచ్లు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19న మొదలవనున్న తొలి టెస్టుకు ఎంపికైన ఇండియా ఏ కెప్టెన్ శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్ దులీప్ ట్రోఫీ తర్వాత రెండో మ్యాచ్కు అందుబాటులో ఉండరు. ఇండియా బీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడి అనంతరం టీమిండియాతో కలుస్తాడు. ఇండియా ఏ కెప్టెన్ గా గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను నియమించారు. ఇండియా బి జట్టులోకి రింకు సింగ్, సుయష్ ప్రభు దేశాయ్లను ఎంపిక చేశారు. ఇండియా సి జట్టులో ఎలాంటి మార్పులు లేవు. కుడి చేతి బొటనవేలు గాయం నుంచి కోలుకుంటున్న సూర్యకుమార్ రెండో రౌండ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇలాంటి వార్తలను ఇప్పుడు బిజినెస్ న్యూస్ లో చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మన సూచీలు రాణించాయి. నిన్నటి అమెరికా మార్కెట్లు కోలుకోవడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దీనికి విదేశీ మదుపరుల కొనుగోలు తోడవడంతో మన సూచీలు రాణించాయి. నిఫ్టీ మళ్లీ 25,000 మార్కు ఎగువన ముగిసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న ఫటాఫట్ 40 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.